హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ గార్డెనింగ్. ఈరోజు మనం కూరగాయలు కోసుకుందామండి. చాలా గోంగూర అయితే విపరీతంగా వచ్చింది. దొండ చెట్టు అండి, కొంచెం మళ్ళీ అంతా ఇగురు వచ్చేసింది, కొత్త తీగ వచ్చేస్తుంది, మంచిగా అయింది. అదే చూపిస్తున్నా, పెండేసిన కాబట్టి బాగా అయింది. ఇక్కడ మనకు బీరకాయలు కూడా చాలానే వచ్చినాయి, ఒక 4-5 బీరకాయలు వచ్చినాయి, మళ్ళీ ముదిరిపోతాయి అనేసి. ఇది ఇంత లావుగా అనిపిస్తుంది కానీ చాలా లేతగా ఉంది బీరకాయ. యాక్చువల్లీ ఇది నిన్న వీడియో తీసిన కదా, ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఈరోజు నేను బీరకాయ కర్రీ చేసిన, చాలా బాగుంది. ఇది నేతి బీరకాయ అండి. ఇది కూడా లావ్ అయింది, ముదిరిపోయిందేమో అనుకున్నా కానీ ఇది కూడా ముదరలేదు, అసలు గింజే కాలేదు, లోపల చాలా బాగున్నాయి. ఇక్కడ ఇవి గోకరకాయలండి. గోకరకాయ చెట్లు పెట్టినా కదా, అవి మంచిగా కాయ వచ్చింది, కాకపోతే ఇంకా కాలేదు, అంటే కోసుకునే అనేటట్టు కాలేదు. ఇదేమో పింక్ తోటకూర. ఆ తోటకూర కూడా ఒక 2 చెట్లు పెద్దగా అయినాయి, మిగతా ఏమో కాలేదు, ఇంకా సైజు రాలేదు. కొంచెం గ్రీన్ కలర్ తోటకూర కూడా వచ్చింది కానీ అది ఇది సరిపోదు అన్నట్టుగా మొత్తం నేను కోసేసిన. ఇక్కడ వంకాయలండి. నేను మీకు చూపించకుండా మొన్న ఊకి గార్డెన్ వీడియోలు అవుతున్నాయి అన్నట్టుగా మొన్న లాస్ట్ వీడియో తర్వాత కూడా నేను కిలో కంటే పైనే వంకాయలు, కిలో టమాటాలు, పచ్చిమిర్చి కోసుకున్నాను. ఇంకా మళ్ళీ ఈరోజు మళ్ళీ వచ్చినాయి ఇవన్నీ. ఇక్కడ వంకాయలు తెంపుతున్నాను నేను. ఈ తెంపుతా ఉంటే వస్తూనే ఉన్నాయి ఈ వంకాయలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇక మొన్న కోసి వేరే వాళ్ళకి ఇచ్చేసిన, ఈ రోజైతే కోసి పెట్టిన, ఇంకా ఎవరికైతే ఇవ్వలేదు. గోంగూర మాత్రం చాలా ఎక్కువ అంటే ఎక్కువ వచ్చిందండి. అసలు ఎంత ఎక్కువ వచ్చిందో చెప్పలేనంత ఎక్కువ వచ్చింది. అది ఎవరికి వేయాలో అర్థం కానంత ఎక్కువ వచ్చింది. చాలా బాగా వచ్చింది. కనిపిస్తున్నాయి మీకు గోంగూర చెట్లు కూడా. ఫస్ట్ వంకాయలు అన్నీ కోసుకున్న తర్వాత గోంగూర కట్ చేద్దాం అన్నట్టు ఇంకా ఈ వంకాయలు కోస్తున్నాను. తెల్ల వంకాయలు బాగా వచ్చినాయి, నల్ల వంకాయలు వచ్చినాయి, అన్నీ మంచిగా వచ్చినాయి. ఈసారి వర్షాలు పడుతున్నాయి, మంచిగా పేడేసినాక చాలా బాగా పూత వచ్చింది. కాత కూడా మంచి సైజు వంకాయలు వచ్చినాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వంకాయలు. కాకపోతే వీడియో కొంచెం లెంతీ ఎక్కువ అయిందని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినాం. అలాగని మా బాబు కూడా కొంచెం వీడియో సరిగ్గా తీయలేదు, కరెక్ట్గా వాడికి తీయరాలేదు. వాడు ఫస్ట్ టైం వీడియో తీసిండు, గార్డెన్ వీడియో ఇట్లా తీయడం వానికి కరెక్ట్గా రాలేదు. ఇక్కడ నల్ల వంకాయ అండి, ఎంత పెద్దగా అయింది చూడండి. నేను ఇత్తనానికన్నా వదిలేసా, గింజల కోసమని ఇంక వదిలేసుకున్న దాన్ని. అది కనిపించలేదు తెంపేటప్పుడు, ఇంకా మళ్ళీసారి చూసేటప్పుడు పెద్దగా అయిపోయింది. ఎట్లాగో మనకు గింజలు అవసరమే కదా అన్నట్టు వదిలేసిన నేను. ఇంకా చాలా మంచిగా వస్తున్నాయి. ఇది శల్క దోసకాయ అంటారండి, కంది చేనులలో బాగా వచ్చేది అప్పుడు దోసకాయ. ఇప్పుడు రౌండ్ దోసకాయలు వస్తున్నాయి కానీ అప్పుడు మాత్రం ఈ పొడవు దోసకాయలు వచ్చేది. అది ఎట్లా పడ్డదో అది ఒక్కటే పడ్డది. ఒకటి వండినాక దాన్ని విత్తనాల కోసం తీసి పెట్టుకున్నా, ఇంకా అదొకటే ఉంది. ఇక్కడ పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి అయితే పర్లేదు, కోసుకున్నప్పుడల్లా పావు కేజీ పైనే వస్తున్నాయి, నాకు సరిపోతున్నాయి మంచిగా. ఇంట్లోకి సరిపడ పచ్చిమిర్చి వస్తున్నాయండి. ఒక చెట్టు కాకపోతే ఒక చెట్టు కాస్తూనే ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ ఇది బకెట్లో పెట్టుకున్న వంకాయ చెట్టుకు కూడా వంకాయలు వచ్చినాయి. ఇవి టమాటాలు కొంచెం తక్కువే వచ్చినాయి సరే. టమాటాలు ఇంకా అంతా అయిపోయింది. ఇక్కడ గ్రీన్ కలర్ తోటకూర ఉందండి, మామూలుగా మన రెగ్యులర్ తోటకూర, కోయి తోటకూర ఉంది ఇక్కడ. ఇది కూడా కోసుకుంటున్నా. లేతగా ఉన్నప్పుడు అయితే బాగుంటుంది. వర్షాకాలం ఏమైందంటే తర్వాత కోసుకుందాంలా అని వదిలేసినామంటే చీడ వచ్చేస్తుంది అంతా, ఇంకా పురుగు వచ్చినట్టు హోల్స్ పడతాయి. ఇంకా అందుకని తొందరగా ఎప్పుడైతే అప్పుడు కోసుకోవడమే. ఇది పొనగంటి కూర అండి. ఇంకా ఇది వస్తూనే ఉంది, నేను కట్ చేస్తూనే ఉన్నా. మీకు ఎప్పుడు వీడియోలో చూపించలేదు అనుకుంటా పొనగంటి కూరని. ఇది పొనగంటి కూర చాలా మంచిదంట, కండ్లకి చాలా మంచిదంట, ఐ పవర్ పెరుగుద్దని విన్నాను నేనైతే. కరెక్ట్గా అయితే నాకు తెలీదు. ఇది కూడా నేను ఇట్లా కొమ్మలు తెచ్చి పెడితేనే ఇది మంచిగా వచ్చేసిందండి, మంచిగా వచ్చింది అది కూడా. పొనగంటి కూర చాలా ఫ్రెష్గా ఉంది అసలు. ఇది చూడండి గోంగూర ఎంత పెద్దగా అయిపోయినాయి అసలు. ఇవి వంకాయ చెట్లను మొత్తం, ఇది ఈ చెట్టు అసలు ఇక్కడ వంకాయ చెట్టు ఉందా లేదా అన్నట్టు అయిపోయింది పరిస్థితి, అంత ఎక్కువ మండలు వచ్చేసినాయి, కొమ్మలు కొమ్మలు వచ్చేసినాయి మొత్తం. ఈ గోంగూర విపరీతంగా కట్ చేస్తా అంటే వస్తుంది, కట్ చేస్తా, ఎన్నిసార్లు కట్ చేసినో అసలు. చాలా ఎక్కువ వస్తుంది. దీనికి వేసిన పేడంతా ఇదే తీసుకుంటుంది. ఏది వేసినా ఇంకా గోంగూర తీసుకొని అసలు ఈ వేరే చెట్లని అక్కడ బీర చెట్టు అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ పాడైపోతున్నాయి. ఇంకా అందుకని ఇంకా గోంగూర మొత్తం కొమ్మలు కొమ్మలు కట్ చేసిన. ఫస్ట్ ఆకు తెంపుదాం అనుకున్నా, అదంతా చూసిన తర్వాత అమ్మ ఇంత ఆక, నేను ఎప్పుడు తెంపుతా ఇంత అనేసి ఇంకా అన్ని కొమ్మలు కట్ చేసిన. ఇంకా అంత అవసరం లేదు కదా, మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇగురు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. అలాగని కోస్తే ఎంత అంటే అండి, అది చేతిలో పట్టుకోవడానికి కదా, ఒక తాడుతోని మోపులాగా కట్టేసి దాన్ని కిందికి తీసుకొచ్చే అంత ఎక్కువ వచ్చింది గోంగూర. ఒక 5, 6, 7 ఫ్యామిలీలకు సరిపడొచ్చింది. ఇంకా రాగానే ఫ్రెష్గా ఉందని ఎవరికన్నా కావాలన్న వాళ్ళకి ఇచ్చేసిన. ఇంకా
అడిగి ఇచ్చేసిన. ఇంకా ఏం ఉంచుకోలేదు. ఇంకా నాకు మళ్ళీ వస్తది. అట్లా ఇంకా నేను 2, 3 పాట్లల్లో తెంపలేదు. ఇంక అట్లే వదిలేసిన. అప్పటికి వర్షం పడుతుంది. ఇంకా గోంగూర కోయడానికి అంత ఇంకా టైం సరిపోలేదు. ఇంకా 2, 3 కుండీలలో ఉంది. ఇంకా అందుకని తెచ్చిందంతా ఇగ వేరే వాళ్ళకే ఇచ్చేసిన. చాలా ఎక్కువొచ్చింది. మీరు పెట్టుకుంటే మాత్రం ఒక 2 కుండీలలో పెట్టుకోండి. గోంగూర ఎక్కువైతే పెట్టి చూడండి ఎంత ఎక్కువొచ్చిందో. అసలిక్కడ వీడియోలో సరిగ్గా తీయలేదు. ఎందుకంటే పైనుంచి నిలబడి తీసిర్రు పిల్లలు. అంత సరిగ్గా రాలేదు. కానీ చాలా అంటే చేతిలో పట్టుకోలేనంతొచ్చింది గోంగూర. ఇది తోటకూర అండి. ఎర్ర తోటకూర, అది గ్రీన్ కలర్ తోటకూర రెండొచ్చినాయి. చాలా టేస్ట్ ఉంది. నేను నైట్ వండేసిన ఇంకా అది ఫ్రెష్‌గా. పొనగంటి కూర, తోటకూర మిక్సింగ్ వండేసిన. పావు కిలో పచ్చిమిర్చి, ఓ అర కిలో నల్లొంకాయలు, ఒక పావు కిలో టమాటాలు, ఒక కిలో తెల్లొంకాయలు, ఒక నేతి బీరకాయ, ఓ అర కిలో పైన బీరకాయలొచ్చినాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.